వెల్కమ్ టు మై స్టోరీ ఫామ్ హౌస్. అలా మురారి పిల్లలకు దెయ్యం భూతమని భయాలు పెట్టకూడదు మావయ్య అని చెప్పేసరికి, ఏదో ఒక భయం పెట్టకపోతే పిల్లలు మన మాట వినరు మురారి అంటారు విశ్వనాథ్. అది పొరపాటు మావయ్య. పిల్లలకు చిన్నతనంలోనే ఇలా భయపెడితే ఆ భయం వాళ్ళలో అలానే పెరిగి పెద్దదై ఒంటరిగా ఉండడానికి కూడా జడుస్తారు అంటాడు మురారి. నా ముఖం. చిన్నప్పుడు మాధురి పార్దులను కూడా ఇలాగే భయపెట్టేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు ఒంటరిగా ఉండట్లేదా ఏంటి? లేకపోతే దెయ్యాలు భూతాలని భయపడుతున్నారా అంటారు తేలికగా విశ్వనాథ్. విశ్వనాథ్ మాటలకు మురారి విసుగ్గా మాధురి వైపు చూస్తాడు. అంటే అది కాదు నాన్న, అక్కడ నేను మురారి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటాం కదా. చైత్ర ఒక్కతే ఆడుకోవాలి. ఇలా భయపెడితే ఒంటరిగా ఉండడానికి జడుస్తుంది కదా అని మురారిని వెనకేసుకొస్తుంది మాధురి. అమ్మో, భార్యాభర్తలిద్దరూ ఒక మాట మీదే ఉన్నారండి. మనకెందుకు వచ్చింది? అటువంటివేమీ చెప్పకండి. వాళ్ళ పిల్ల వాళ్ళ ఇష్టం అంటుంది మీనాక్షి. అలా కాదమ్మా అంటూ ఆగిపోయింది మాధురి. విశ్వనాథ్ వెనక భుజంపై వేలాడుతున్న చైత్ర చేతిపై మాధురి కన్ను పడింది. చైత్ర, నీ చేతిలో ఆ బొమ్మేంటి? మావయ్య ఇచ్చాడా అని అడుగుతుంది అనుమానంగా. లేదు, ఆ ఆంటీ ఇచ్చింది అంటుంది చైత్ర వెంటనే. ఏ ఆంటీ చైత్ర? అదే అక్క, ఇందాక చెప్పాను కదా, మేం వెళ్ళేసరికి చైత్ర ఎవరితోనో ఆడుతుందని ఆవిడిచ్చిందంట అంటాడు పార్దు. అలా ఎవరు పడితే వాళ్ళు ఏదిస్తే అది తీసుకోవడమేనా? ఇలా ఇవ్వు అని ఆ బొమ్మను గబుక్కున కోపంగా లాగేసుకుని మొక్కల్లోకి విసిరేస్తుంది. చైత్ర ఒక్కసారే నాకు ఆ బొమ్మ కావాలి, బొమ్మ కావాలి అని ఏడవడం మొదలుపెట్టింది. ఇంతలో అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న చోటులో ఒక్కసారిగా మార్పొచ్చి పడింది. గాలి తన తీవ్రతను పెంచేసుకుని ఆ మొక్కలపై విరుచుకుపడుతుంది. అప్పటి వరకు మృదు మధురంగా ఊగుతున్న ఆ గులాబీ మొక్కలు ఒక్కసారిగా భీకరమైన నాట్యం చేస్తున్నాయా అన్నట్లు ఊగడం మొదలుపెట్టాయి. కానీ ఇవేమీ వాళ్ళు పట్టించుకోరు, చైత్ర బాధ తప్ప. వెంటనే మురారి విసుగ్గా, ఏంటి మాధురి, ఎందుకలా ఏడిపిస్తావు ప్రతిదానికి? ఆవిడే ఇచ్చిందని చెప్పిందిగా అంటూ, చైత్ర, నీ బొమ్మ నీకు నెతికిస్తానుండు, ఏడవకు అని గబగబా ఆ మొక్కల్లో వెతకడం మొదలుపెట్టాడు. మురారికి తోడుగా పార్దు కూడా వెతుకుతున్నాడు. ఒక్కసారిగా ఆ చోటంతా బొమ్మ కావాలి, బొమ్మ కావాలి అన్న చైత్ర ఏడుపుతో ప్రతిధ్వనిస్తుంది. దొరికిందిలే బావా, ఇక్కడే ఉంది అంటూ పార్దు ఆ బొమ్మని చేతిలోకి తీసుకుంటాడు. ఆ బొమ్మను అటు ఇటు తిప్పి చూస్తూ, దీనికి బాగా మట్టి అంటుకుంది, చైత్రకు క్లీన్ చేసివ్వు అని మీనాక్షి చేతికిస్తాడు. మీనాక్షి ఆ బొమ్మను తదేకంగా చూస్తూ, దీని కళ్ళు చూసారా అంటుంది విస్మయంగా. అందరూ ఒక్కసారే ఆ బొమ్మ కళ్ళ వైపు చూస్తారు. అవునత్తయ్య, మేమసలు గమనించలేదు, అచ్చు మనిషి కళ్ళలానే ఉన్నాయి కదా అని అనుమానంగా చూస్తూ ఆ బొమ్మ కంటిలో వేలితో గుచ్చుతుంది త్రిపుర. ఒక్కసారే పెద్దగా పిడుగుపడినట్లు అమ్మా అని అరుస్తుంది చైత్ర. అందరూ ఉలిక్కి పడతారు. మాధురి తమాయించుకుని, ఎందుకు చైత్ర అంతలా అరిసావు, దెయ్యం పట్టిందానిలాగా అని గట్టిగా కసురుతుంది. ఎందుకు తల్లి, ఎవరు కొట్టినట్లు అరిచావు అని చైత్ర బుగ్గ నిమురుతూ అంటారు విశ్వనాథ్. అత్తయ్య నా కంట్లో వేలితో గుచ్చింది కదా తాతయ్య, నాకు నొప్పొచ్చింది అంటుంది ఏడుస్తూ చైత్ర. నేనెప్పుడు గుచ్చాను చైత్ర? అయోమయంగా చూస్తుంది త్రిపుర. నీకింకా అర్థం కాలేదా? ఈ బొమ్మ కంట్లో గుచ్చావు కదా, ఇప్పుడు దాన్ని గుచ్చినట్లే ఫీల్ అయిపోతుంది. ఈవిడ గారివి మామూలు వేషాలు కాదు
అంటుంది మాధురి. అందరూ ఒక్కసారి పెద్దగా నవ్వుతారు. ఇంతలో బొమ్మకు ఉన్న మట్టిని తుడిచి, ఇదిగో అమ్మా నీ బొమ్మ, ఇంకెప్పుడు నీ బొమ్మను ఎవరు ఏమీ అనంలే అని కొంటెగా అంటూ చైత్ర చేతికిస్తుంది మీనాక్షి. ఆ బుట్ట బొమ్మను చేతిలోకి తీసుకున్న చైత్ర ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. దాన్ని తదేకంగా చూస్తూ, తాతయ్య, ఇది నా ఫ్రెండ్, దీని పేరేంటో తెలుసా మీకు అంటుంది. అబ్బో, అప్పుడే దీనికి పేరు కూడా పెట్టేశావా అడుగుతారు విశ్వనాథ్. దీని పేరు ముగ్ధమోహిని అంటుంది నవ్వుతూ. ఆ పేరు విన్న తర్వాత కూడా అందరూ మళ్ళీ నిర్ఘాంతపోయి ఒకరినొకరు చూసుకుని తర్వాత చైత్ర వైపే ఆశ్చర్యంగా చూస్తున్నారు. మాధురి కూడా వింతగా, ఇదేం పేరే, ఈ పేరు నువ్వే పెట్టావా అడుగుతుంది అనుమానంగా. లేదు, ఆ ఆంటీ పెట్టింది. ఈ ఆంటీ గోలేంటమ్మా మనకి విసిగిపోయినట్లు మాట్లాడుతుంది మాధురి. ఈ బొమ్మ చూడ్డానికి అందంగా ఉంది కదా మాధురి, అందుకే ఆ పేరు పెట్టుంటారులే అంటుంది మీనాక్షి. చాలా మంచి పేరు, నిజంగానే ఈ బొమ్మ ముగ్ధ మనోహరంగా ఉంది కదా మీనాక్షి అంటారు విశ్వనాథ్. ఎంత బాగుంటే మాత్రం అంత పురాతనమైన పేరు పెట్టాలా మావయ్య అని అంటుంది త్రిపుర. ముగ్ధ, అదిగో కార్ దగ్గరికి వచ్చేసాం, ఇంకా మనం మన ఇంటికి వెళ్ళిపోదాం ఆ బొమ్మ కళ్ళలోకే చూస్తూ తలాడిస్తూ చెబుతుంది చైత్ర. సరిపోయింది, నిన్ను మించిపోయిందక్క నీ కూతురు. నువ్వు కూడా చిన్నప్పుడు మనుషులతో కన్నా బొమ్మలతోనే ఎక్కువ మాట్లాడేదానివి గుర్తుందా అంటాడు నవ్వుతూ పార్దు. మాధురి ఒక్కసారే సిగ్గుతో తలదించుకుంటుంది. ఓహో, ఈవిడ గారు నుంచే వచ్చాయా ఈ అలవాట్లన్నీ అంటాడు మురారి కూడా వెటకారంగా. అవును మురారి, అస్తమాను వాళ్ళ నాన్నతో బొమ్మలు కొనిపించడం, వాటికి పేరు పెట్టడం, పెట్టిన తర్వాత రూమ్లో కూర్చుని వాటితో మాట్లాడడం, ఇలానే ఉండేవి మాధురి ఆటలన్నీ అంటుంది మీనాక్షి కూడా నవ్వుతూ. అయితే చైత్ర ఇలా ప్రవర్తించడంలో ఏమాత్రం తప్పు లేదన్నమాట అంటాడు మళ్ళీ. కార్ దగ్గరకు వచ్చేస్తారు అందరూ. అలా ఎలాగైతే ఆరుగురిగా ఆ గులాబీ తోటలోకి వెళ్ళిన వీళ్ళు ముగ్ధమోహినితో కలిసి 7గురిగా బయటకు వస్తారు. అలా ముగ్ధమోహినిని తీసుకుని కార్ దగ్గరకు వస్తుంది చైత్ర. కార్ డోర్ ఓపెన్ చేస్తాడు పార్దు. పార్దు, ఫామ్ హౌస్కి వెళ్ళడానికి ఇంకా ఎంత టైం పడుతుంది అడుగుతుంది మాధురి. కార్ ఎక్కితే 1 నిమిషం అక్క, అదే నడిచి వెళ్తే 10 నిమిషాలు అంటాడు పార్దు. వచ్చేసామా అయితే? ఈ ప్లేస్ చాలా బాగుంది కదా అమ్మా, దగ్గరే అంటున్నాడుగా, సరదాగా నడిచి వెళ్దామా అంటుంది మళ్ళీ మాధురి. ఇంత మిట్ట మధ్యాహ్నం ఈ ఎండలో అవసరమా మాధురి? పిల్ల ముఖం చూడు ఎలా కందిపోయిందో. కాసేపు ఉంటే చల్లబడుతుంది, అప్పుడు రావచ్చులే, ఇప్పుడు కారు మీద వెళ్ళిపోదాం అంటుంది మీనాక్షి. పార్దుకి అక్కంటే బాగా ఇష్టం కాబట్టి మాధురి ఏం అడిగినా దానికి కాదనకుండా సరే అంటున్నాడు. అయితే మీరు చైత్రను తీసుకుని వెళ్ళిపోండమ్మా, నేను అక్క బావ ముగ్గురు నడిచి వస్తాం అంటాడు పార్దు. మరి నేను అంటుంది వెంటనే త్రిపుర తడుముకోకుండా. నీ కాలికి దెబ్బ తగిలింది కదా, నువ్వు కారులో వెళ్ళిపో. అదేం కుదరదు, నేను కూడా మీతో పాటే నడిచొస్తాను, నాకేం ఇబ్బంది లేదు అంటుంది త్రిపుర. సరే అమ్మా, మీరు వెళ్ళిపోండి, మేము 4 కలిసి వస్తాం అంటుంది మాధురి. ఏదో ఒకటి ఏడవండి, నేను నా మనవరాల్ని తీసుకుని వెళ్ళిపోతున్నాను అని విసుగ్గా కార్ ఎక్కేస్తుంది మీనాక్షి. చందు, నేను ఈ కార్ డ్రైవ్ చేస్తాను, నువ్వు ఆ కార్ తీసుకొచ్చేయి అని చందుకు చెప్పేసి కార్ ఎక్కేస్తారు విశ్వనాథ్ కూడా. అలా మీనాక్షి విశ్వనాథ్లు లక్ష్మీ చైత్రలను తీసుకుని కారులో వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిన వెంటనే వీళ్ళు కూడా నెమ్మదిగా రోడ్డుకు అటువైపు ఇటువైపు ఉన్న గులాబీ తోటలను చూస్తూ ముందుకు అడుగేస్తున్నారు. అరే పార్దు, ఫామ్ హౌస్ ఏమో కానీ ఈ ప్లేస్ అయితే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసిందిరా
ఆ పక్క ఈ పక్క ఈ గులాబీ తోటలైతే ఎంత బాగున్నాయో అని మైమరిచిపోతుంది మాధురి. పార్థు చిన్నగా నవ్వుతాడు. అవునండి, అసలు ఇక్కడ ఈ గులాబీ తోటలు ఎవరు పెంచుతున్నారో కదా అని త్రిపుర కూడా ఆ తోటల వైపు విస్మయంగానే చూస్తుంది. అవును పార్థు, నాకు అదే అనుమానం వచ్చింది. ఈ చుట్టుపక్కల ఇల్లేమైనా ఉంటాయా? అసలు ఈ తోటల యజమానెవరు కనుక్కున్నావా అంటాడు మురారి కూడా అనుమానంగా. ఏమో బావా, పెద్దగా పట్టించుకోలేదు. సాయంత్రం తోటమాలి వస్తాడు కదా, వాడిని అడిగి కనుక్కుందాం అని సమాధానమిస్తాడు పార్థు. అలా 5 నిమిషాలు అటూ ఇటూ విరివిగా పూసిన గులాబీ తోటల మధ్య నడిచిన తర్వాత వాళ్లకు ఒక శ్మశానం కనిపించింది. పార్థు మాత్రం ఆ శ్మశానాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఎదురుగా కనిపిస్తున్న ఫామ్ హౌస్ని చూస్తూ, బావా అదిగో అదే మీ ఫామ్ హౌస్ అని చేయి పెట్టి ముందుకు చూపిస్తాడు. ఆ శ్మశానాన్ని చూసిన వెంటనే మాధురి మాత్రం ఒక్కసారిగా ఢీల పడిపోయింది. వెంటనే, అరే ఇంటి పక్కన ఈ శ్మశానం ఏంట్రా అంటూ కాస్త భయపడుతుంది. మాధురి అలా అడిగేసరికి పార్థు మళ్ళీ అనుమానంగా మురారి వైపు చూసి, బావా ఈ శ్మశానం గురించి కూడా చెప్పలేదా అక్కకి అంటాడు. ఇదేమైనా పెద్ద వింత చెప్పడానికి తేలికగా అనేస్తాడు మురారి. ఏం మాట్లాడుతున్నావు మురారి? ఎవరైనా శ్మశానం దగ్గర ఇల్లు కొనుక్కుంటారా అసలు అడుగుతుంది మాధురి కోపంగా. ఏమైంది ఇప్పుడు? అయినా ఎన్నో వేల సంవత్సరాల నుండి ఈ భూమిపై మనుషులు మసులుతున్నారు కదా. ఇప్పుడు ఇది శ్మశానం అయ్యుండొచ్చు, కానీ ఒకప్పుడు కాకపోయి ఉండొచ్చు కదా మాధురి. ఇప్పుడు ఉండే ఇల్లు ఒకప్పుడు శ్మశానాలే అయ్యుండొచ్చు, ఎవరు చూడొచ్చారు అని వితండవాదన చేస్తాడు మురారి. నేనేమడిగాను, నువ్వేం చెబుతున్నావు అంటుంది విసుగ్గా. నువ్వు అడిగిన దానికే చెప్పాను. ఇప్పుడు ఈ ఇంటి ముందు శ్మశానం ఉందని భయపడిపోతున్నావు, కానీ మనం ఉంటున్న ఇల్లన్నీ ఒకప్పుడు శ్మశానం కాదని నువ్వు చెప్పగలవా? అలా అనుకుంటే ఈ భూమి మీద శ్మశానం కాని ప్లేస్ ఏది? పూర్వం ఏ ప్రాణులు ఎక్కడ భూస్థాపితమయ్యాయో ఎవరికి తెలుసు మాధురి. ముసలమ్మలా కాకుండా కాస్త ప్రాక్టికల్గా ఆలోచించవే. ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టే మనకు ఈ ఫామ్ హౌస్ చాలా తక్కువకు వచ్చేసింది అని మళ్ళీ అనేసరికి, ఏడిసినట్లే ఉన్నాయి నీ తెలివితేటలు. అయితే ఇంకెందుకు, ఈ శ్మశానంలోనే ఇల్లు కట్టుకుని ఉండు, ఇంకా తక్కువకి వస్తుంది అని మాధురి కూడా అసహనంగానే అంటుంది. మురారి కళ్ళు తేలేస్తాడు. ఆగండి, సరదాగా నడిచి వెళ్దామని చెప్పి ఇలా మాటలతోనే కుమ్మేసుకుంటున్నారేంటక్క మీరిద్దరూ? అమ్మో, ఇలానే ఉంటారా అక్కడ కూడా అడుగుతాడు పార్థు. మురారి ఒక్కసారే పెద్దగా నవ్వి, అదేంటి పార్థు వింతగా మాట్లాడుతున్నావు? మేమెవరం భార్యాభర్తలం, కొట్టుకోకుండా ఉంటే కదా వింత. ఏ నువ్వు త్రిపుర ఎప్పుడు వాదించుకోరా అంటాడు మురారి. ఎందుకు కొట్టుకోం బావా, భార్యాభర్తలన్నాక తిట్టుకోవడం కొట్టుకోవడం సహజమే కదా. కానీ ఇక్కడ వచ్చిన చిక్కు ఒకటి ఏంటంటే, ఎవరికి వారు అందరి భార్యాభర్తలు బాగానే ఉన్నారు, మా కర్మే ఇలా కాలిపోయిందనుకుని భ్రమలో బతికేస్తుంటారు అంటాడు పార్థు నవ్వుతూ. అలా అక్కడ వేడివేడిగా ఉన్న వాతావరణం కాస్త చల్లబడినట్లయింది. చిన్నగా నవ్వుతుంది మాధురి. వెంటనే పార్థు, అక్క నువ్వేం కంగారు పడకు, ఒక్క నెల పోతే బావ చెప్పినట్లు ఈ శ్మశానంలా ఉండదులే అని నవ్వుతూ ఆ శ్మశానం వైపే చూస్తాడు. అదేంటది, అర్థమయ్యేలా చెప్పరా బాబు. ఈ శ్మశానం చూసినప్పటి నుండి నా మనసేం బాలేదు నిస్సత్తువగా అంటుంది మాధురి. నాకు కూడా అండి, అయినా ఇక్కడెవరైనా మనుషులు ఉంటే కదా శ్మశానం ఉండాలి, మనుషులు లేని చోట ఈ శ్మశానం ఎందుకంటారు అని అమాయకంగా చూస్తూ అడుగుతుంది త్రిపుర. పార్థు మళ్ళీ పెద్దగా నవ్వి, ఈ శ్మశానం ఇప్పటిది కాదంటక్క, ఎప్పటిదోనంట. ఇది వరకు అదిగో కనిపిస్తుంది చూడు, ఆ కొండ మీద ఒక ఊరు ఉండేదంట. ఆ ఊళ్ళో ఎవరైనా చనిపోతే కొండ దిగి ఇక్కడ పూడ్చిపెట్టేవారంట
అని చెప్పుకొస్తాడు పార్దు. అవునా, ఇప్పుడు లేదా ఆ ఊరు? అడుగుతుంది మాధురి అయోమయంగా. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.